చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తునామంలో నా శుభాలు వందనాలు. చిన్న ప్రార్థన విషయాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. దేవుడు అనగానే అదృశ్యుడు, ఆకాశం అందున్నాడు. మనిషిగా మనం దేవుడితో మాట్లాడటానికి సాధనం ఏమీ లేదు. ఒక వ్యక్తితో మరొక వ్యక్తి మాట్లాడాలంటే ఫోన్ కావాలి. ఈ రోజుల్లో దూరంగా ఉంటే ఏమీ లేకపోతే దగ్గరగా మామూలుగా మాట్లాడుకోవచ్చు. దూరంగా ఉన్న వ్యక్తితో మాట్లాడాలంటే సెల్ ఫోన్ ఖచ్చితంగా కావాల్సింది. ముఖాముఖిగా చూస్తూ మాట్లాడాలంటే వీడియో కాల్ చేసుకోవాల్సింది. అలాంటిది ఈ విశ్వాన్ని దాటి మన స్వరం దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే మరి భూమి మీద అయితే ఎలాంటి టెక్నాలజీ లేదు. ఒక వ్యక్తి శాస్త్ర ప్రకారంగా ఆలోచించిన సంవత్సరానికి ఒక కాంతి ప్రయాణించే వేగంతో ప్రయాణించగలిగిన విశ్వాన్ని దాటలేడు. అంటే విశ్వం అంత పెద్దది. కాంతి వేగం అంటే కాంతి ఒక సెకనుకు ప్రయాణించే దూరం ఎంతైతే ఉంటుందో దాన్ని కొలుస్తారు. దాన్ని కాంతి వేగం అంటారు. ఆ కాంతి వేగంతో ప్రయాణించిన మనిషి విశ్వాన్ని ఈ శరీరముకి ఇచ్చిన ఆయుష్కాలముతో దాటలేడు. శరీరం కూడా సహకరించదు. అలాంటిది ఈ విశ్వం దాటి మన స్వరం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుడిచ్చిన పరిశుద్ధత ఖచ్చితంగా అవసరం. చాలామంది అయ్యగారులు ఎవరు ప్రార్థన అడిగినా టకాటకా చేసేస్తారు. వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళు పరిశుద్ధులా కాదా, వాళ్ళు దేని గురించి అడుగుతున్నారు, ఈ ప్రార్థన దేవుడికి ఇష్టమైద్దా ఇష్టం కాదా, ఇవేమీ ఆలోచించరు. వెంటనే ప్రార్థన చేస్తారు. అసలు ప్రార్థన చేసే ప్రాసెస్ కూడా తెలియకుండానే ప్రార్థన చేసేస్తూ ఉంటారు చాలామంది. ఈ ప్రార్థనలన్నీ దేవుడు వింటున్నాడా, వెడుతున్నాయా అంటే ఖచ్చితంగా వెళ్ళవు. ఎందుకు వెళ్ళవంటే దేవుడు యోహాను సువార్తలో ఒక మాట రాయించాడు. 9వ అధ్యాయము 31వ వచనం అనుకుంటే చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనమా 9:31 సారీ. ఎవరి మనం వినడంట? పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. చాలండి. ఎవరు మనం వినడంట? ఎందుకు వెళ్ళదు? ఎందుకు వెళ్ళదు దేవుడి దగ్గరికి? పాపులు చేసే ప్రార్థన ఎందుకు వెళ్ళదు? మనవి అంటే ప్రార్థన ఎందుకు వెళ్ళదు? నీకు దేవుడికి మధ్య అడ్డుగా వస్తుంది. ఏంటది? పాపం. దేవుడికి నచ్చంది పాపం. కాబట్టి ఒక వ్యక్తి పాపం చేసి దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వినడు. మరి ఇప్పుడు మనం చేస్తున్న ప్రార్థనలన్నీ వెడుతున్నాయా లేదా? మనం ఫోన్ చేయాలంటే ఎవరికి చేయాలో వాళ్ళ నంబరే ఖచ్చితంగా 10 డిజిట్స్, 10 నంబర్లు ఖచ్చితంగా అవే నంబర్లు కొడితేనే ఆ వ్యక్తికి వెళుతుంది. ఒక్క నంబర్ తేడా వచ్చినా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే మనం అనుకున్న వ్యక్తికి చేరినప్పుడు మరి దేవుడితో మాట్లాడాలంటే నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తే వెళ్ళిపోద్దా? వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే పాపం దేవుడికి నచ్చదు. నువ్వు పాపంతో ఉండి ప్రార్థన చేస్తే వెళ్ళదు. ఓకే, ఒక పాపి మారాడు, పరిశుద్ధుడిగా తీర్చబడి ప్రార్థన చేస్తే పరిశుద్ధుడిగా ఉండి చేస్తే వెళుతుంది. కానీ పాపిగా ఉండి చేస్తే అది కూడా వెళ్ళదు. మనకి ఎగ్జాంపుల్ తెలుసు. దావీదు గారు దేవుడు ఇష్టానుసారుడైన మనుషుడు. అలాంటి దావీదు గారు బత్షెబా గారి విషయంలో పాపం చేశాడని పోయిన వారం మనం బైబిల్ లేఖనాల్లో బైబిల్ స్టడీలో నేర్చుకున్నాం. అలా దావీదు గారు బత్షెబా గారితో పోయినప్పుడు ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను ఏం చేశాడంట? సమూయేలు గ్రంథంలో ఉంది కదా. ఏం చేశాడు దేవుడు? మొత్తాడు. 12వ అధ్యాయము
రెండవ గ్రంథం, సమూయేలు గారు రాసిన రెండవ గ్రంథం 12వ అధ్యాయము 16 నుంచి చూద్దాం. యెహోవా ఊరియా భార్య దావీదుకు కలిగిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. ఎంత ప్రార్థన చేస్తున్నాడంటే, ఎవరొచ్చి అయ్యా ఒక ముద్ద తినంటే ఎవరి మాట వింటల, అంత ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు దావీదు గారు. దేని కొరకు? తన బిడ్డ కొరకు. దావీదు గారి బిడ్డే, దావీదు గారికి బత్షెబ గారి వలన పుట్టిన బిడ్డను దేవుడు మొత్తాడని రాయబడింది ఇక్కడ. దేవుడు బిడ్డను మొత్తుతాడా? బిడ్డ ఏం పాపం చేశాడు? బిడ్డ ఏమైనా పాపం చేస్తాడా? చేయడు కదా. మరి బిడ్డను ఎందుకు మొత్తాలి? ఇక్కడ కొంతమంది వితండవాదులు అసలు ఈ అపశుభం తెలియని బిడ్డని దేవుడు మొత్తటం ఏంటండి? తప్పు చేసింది ఎవరు? దావీదు గారు. దావీదు గారు తప్పు చేసి దావీదు గారికి శిక్ష వేయాలి, కానీ మరి బిడ్డని మొత్తటం ఏంటి అని లా పాయింట్లు తీస్తారు కదా. దేవుడికి న్యాయం చెప్పాల్సినోడు ఎవడు లేడు. దేవుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఇది న్యాయం అంటే అది న్యాయం అంతే. అలానే అడ్డగోలుగా న్యాయం అంటాడా దేవుడు అంటే? ఖచ్చితంగా అనడు. బిడ్డని ఒకవేళ మొత్తినా, బిడ్డని చంపేసినా బిడ్డకేం ప్రమాదం లేదు. ఎందుకంటే హ్యాపీగా తీసుకెళ్ళి పరదేశంలో కూర్చోబెడతాడు. నెమ్మది పొందే స్థలంలో ఉంటాడు. బిడ్డకేం లేదు. బిడ్డ చనిపోవటం వలన ఎవరు బాధపడతారు ఇక్కడ? దావీదు గారు బాధపడాలి. దావీదు గారు చేసిన తప్పుకి పశ్చాత్తాపం రావటానికి దేవుడు ఆ పని చేశాడు. సరే, ఏదైనా దావీదు గారు కన్నబిడ్డ కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆహారం తినకుండా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఇంట్లో ఎంతోమంది బతిమలాడినా ఆయన ఒప్పుకోలేదు. 7వ దినమున బిడ్డ చనిపోగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటను వినక ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకొనునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినను సంగతి అతనితో చెప్పక వెరచిరి, అంటే భయపడ్డారు. ఎన్ని రోజులు ఉన్నాడు ఉపవాసం? ఇక్కడ 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. దేనికోసం? బిడ్డను దేవుడు మొత్తితే, మనసాన పడితే బిడ్డ బతకాలని ప్రార్థన చేస్తున్నాడు. మన పాత నిబంధన లెక్క ప్రకారంగా తండ్రుల దోషం కుమారుల మీద 3-4 తరముల వరకు వస్తుందని చెప్పాడు. అదే క్రమంలో ఇక్కడ బిడ్డను మొత్తాడు. వారం రోజులు దావీదు గారు భయభక్తులు కలిగిన దేవుని ఇల్లంతట్లో దేవుని ఇష్టానుసారుడైన మనుషుడైన దావీదు గారు వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన బిడ్డ చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళేమనుకున్నారు? బిడ్డ బతికున్నప్పుడే తిండి తిప్పలు మానేసి నేల బోర్లా పడి ఉపవాసం ఉన్నాడు, ఇప్పుడు చనిపోయాడంటే తనకు తాను హాని చేసుకుంటాడేమో, ఆత్మహత్య చేసుకుంటాడేమోనని భయంతో సేవకులు చెప్పలేదు దావీదు గారికి ఈ విషయం. దాంతో వాళ్ళు గుసగుసలాడుకుంటా ఉన్నారు, చెబుదామా వద్దని. ఈ విషయం దావీదు గారి చెవిని పడింది. ఏంది కొనుక్కుంటున్నారేంటి? బిడ్డ ఏమన్నా చనిపోయాడా? నాకు చెప్పడానికి మీరేమన్నా భయపడుతున్నారా అని అక్కడున్న వారిని అడిగినప్పుడు వాళ్ళు అవునయ్యా అన్నారు. ఇక దావీదు గారు అడిగితే ఏం చెప్తారు? వెంటనే దావీదు గారు లేచి ఏం చేశాడు? అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అయిపోయింది. భోజనం తెమ్మన్నాడు, స్నానం చేశాడు, మంచి బట్టలుగా ధరించాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు, సాగిలపడి మొక్కి నమస్కారం చేసి వచ్చి వడ్డించండి భోజనం. బతికున్నప్పుడేమో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, చనిపోయినాక ఆహారం వడ్డించమంటున్నాడు హ్యాపీగా. వాళ్ళకి అర్థం కాలేదు. దాని విషయం దావీదు గారు తర్వాత వాళ్ళకి వివరం చెప్పాడు. ఇక్కడ మనకు కావాల్సిన విషయం ఏంటంటే, మరి దావీదు గారు ప్రార్థన చేస్తే కూడా దావీదు కుమారుని దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, భక్తుడైన పాపము చేసి పాపముతో ఉండి
ప్రార్థన చేస్తే దేవుడు వినడు. మనం తెగ ప్రార్థన చేసేస్తాం ప్రతి ఒక్కళ్ళ గురించి. ఎంతమంది ప్రార్థన చేసినా నువ్వు పరిశుద్ధంగా ఉండి చేస్తేనే వింటాడు, పాపంతో ఉండి చేస్తే వినడు దేవుడు. అలాంటిది మనం ఏ మందిరాలు ఏ చర్చీలకు వెళ్ళినా విపరీతంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అయిపోయిన తర్వాత ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఇక మందిరంలో ఉన్న వాళ్ళందరి గురించి కానీ వాళ్ళ బంధువుల గురించి కానీ ఆ ప్రాంతం గురించి కానీ విపరీతంగా అన్ని ఆశీర్వాదాలే. ఆడు తాగుబోతైనా తిరుగుబోతైనా వ్యభిచారైనా హంతకుడైనా ఎవడైనా సరే అందరి గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారు. అందుకే అదేమని ఎందుకు చేశారా అని అడిగామనుకో, వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? తిమోతి పత్రికలో చూపిస్తారు. ఏంటి? మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి 2వ అధ్యాయము తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు కదా, రాజుల కొరకు చేయమన్నాడు కదా, అధికారుల కొరకు విజ్ఞాపనము ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది కాబట్టి అందరి గురించి ప్రార్థన చేయమన్నాడు. బైబిల్లో ఉంది. మీరెందుకు వద్దంటారు అంటాడు కదా. ముందా అక్కడ ఉంది. మనుషులందరి గురించి ఇది మంచిదియు ఏమన్నాడు? ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అన్నాడు. మంచిదైతే వద్దంటారేంటి మీరంటే? ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి చేయకూడదు. మరి ఇక్కడ రాశాడు కదా. అలా ఎందుకు రాశాడంటే దాని ముందు వచనాన్ని ఎగ్గొడుతున్నారు, లెక్క చేయట్లేదు, దాన్ని పట్టించుకోవట్లేదు. మనము అంటే భక్తులైన వారు సంపూర్ణ భక్తి కలిగి ఉండాలంటే భూమి మీద కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండాలి. నువ్వు సంపూర్ణ భక్తిలోకి రావాలంటే నీకు కొన్ని వెసులుబాటు రావాలి. ఇక్కడ ప్రార్థన పెట్టడానికి వీలు లేదు అన్నారనుకోండి, మీకు భక్తి ఎలా వచ్చింది? ప్రార్థనలో ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీలు లేదనే రూల్ ఏదైనా పాస్ అయింది అనుకోండి అధికారుల వలన, అప్పుడు ఏమైంది? మనం ఎక్కడ పడితే అక్కడ కూడుకోలేము, ఎక్కడ పడితే అక్కడ మీటింగులు పెట్టలేము, ఎక్కడ పడితే అక్కడ వాక్యం నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం సంపూర్ణ భక్తిలోకి వెళ్ళాలంటే వాక్యం బాగా నేర్చుకోవాలి. వాక్యం బాగా నేర్చుకోవాలంటే అధికారుల యొక్క అండదండలు ఖచ్చితంగా కావాలి, ప్రజల సహకారం కూడా కావాలి. కాబట్టి మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా క్రైస్తవులు ఇబ్బందులు లేకుండా నెమ్మదిగాను సుఖముగాను బ్రతకటానికి చేయమన్నాడు. ఏమని? వాళ్ళ సహకారం మాకు కావాలి కానీ వారు మారు మనసు పొందాలి, వారు కూడా ఆశీర్వదింపబడాలని చేయమనలా. అర్థమైందా పాయింట్? మనము పరిశుద్ధమైన మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం ప్రజలందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని హెచ్చరించున్నాను అంటున్నాడు. అంటే మనం బాగుండటానికే వాళ్ళ గురించి చేయమన్నాడు తప్ప వాళ్ళు ఆశీర్వదింపబడాలని చేయమనలా. కానీ ఇవేమీ తెలియకుండా అందరి గురించి విపరీతంగా వాళ్ళని ఆశీర్వదించు వీళ్ళని ఆశీర్వదించు అంటే నీ ప్రార్థనతో వాళ్ళని ఆశీర్వదించిదే ఇంకా నువ్వు వాక్యం చెప్పడం ఎందుకు? వాళ్ళ గురించి ప్రయాసపడాల్సిన అవసరమే ఉంది. అన్ని జనుల మధ్యకి వెళ్ళి మనం వాక్యం చెప్పాల్సిన పరిస్థితి ఏముంది? నువ్వు ప్రార్థన చేస్తే ఆశీర్వదించేస్తాడు కదా దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి పాపులు మనవి దేవుడు వినడు, ఖచ్చితంగా వినడు. అంటే దేవుణ్ణి ప్రార్థన చేయాలంటే ఖచ్చితంగా మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఎలా వచ్చింది? మనంతటా మనం అన్నీ మానేసి తిట్టడం మానేసాం, బూతులు మానేసాం, దొంగతనాలు మానేసాం, అబద్ధాలు ఆడటం మానేసాం, దురాల బట్టలు మానేసాం, అంత మంచిగానే ఉన్నాం అనుకోండి. మరి గతంలో చేసిన పాపాలు ఏమైనాయి? ఈరోజు ఒకరోజు నిర్ణయం తీసుకొని అన్నీ మానేసావు, మరి దానికి ముందు చేసినవి ఉన్నాయి కదా, అవి అలాగే ఉన్నాయిగా. అంటే పాపం నీలోనే అలాగే ఉందిగా. ఉన్నప్పుడు మరి వాటిని కూడా పరిష్కరించుకోవాలి కదా, వాటిని కూడా పరిహరించుకోవాలి కదా. ఎలా పోతాయి అని అంటే యేసుక్రీస్తు ద్వారా తప్ప
పాపాలు పరిహరించబడవు. అందుకే కొరింథీ మొదటి పత్రిక కదా, మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుని పొస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా దేవుని సంఘం అంటే ఎవరయ్యా అనంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఎవరికంట? పరిశుద్ధులుగా ఉండాలంటే యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడాలి. యేసుక్రీస్తునందు నువ్వు పరిశుద్ధపరచబడకపోతే నువ్వు పరిశుద్ధుడు కాదు. లోకం నువ్వు మంచోడు అనవచ్చు, లోకంలో నీకు ఎన్ని ట్యాగ్లన్నీ ఇవ్వచ్చు ప్రజలు. ఇంత ధర్మాత్ముడు లేడండి, ఇంత మంచోడు లేడండి అని లోకం నిన్ను మెచ్చుకోవచ్చు, కానీ దేవుడు మెచ్చుకోడు. దేవుడు నిన్ను పరిశుద్ధుడు అనాలంటే నువ్వు యేసుక్రీస్తు రక్తములో కడగబడాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధుడు. అప్పుడు పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడు యేసుక్రీస్తు ద్వారా, వాక్యం ద్వారా. కాబట్టి పరిశుద్ధత మనకి ఎలా వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. కాబట్టి పరిశుద్ధులైన వారు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. పరిశుద్ధులైన వారు దేవుడితో ప్రార్థన చేస్తే ఇస్తాడు. అయితే అడిగే విధానంలో పాత నిబంధనలో లెక్కలు వేరు, కొత్త నిబంధన లెక్కలు వేరు. పాత నిబంధనలో ఎక్కడైనా ఉండి దేవుడికి ప్రార్థన చేయొచ్చు పరిశుద్ధులు. వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. అర్పణలు ఇవ్వాలంటే బలిపీఠం కావాలి, కానీ ప్రార్థన చేయాలంటే ఎక్కడుండి ప్రార్థన చేసినా దేవుడు వినేవాడు. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఒక పరిశుద్ధమైన ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు. అందులో సొలొమోను గారి ద్వారా దేవుడు ఒక మందిరాన్ని నిర్మాణం చేయించాడు. ఆ నిర్మాణం చేయించిన తర్వాత సొలొమోను గారు దేవుడికి ఒక ప్రార్థన చేశారు. సొలొమోను గారు, దావీదు కుమారుడైన సొలొమోను గారు దేవుడికి ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన 2వ సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయము 1 మందిరాన్ని నిర్మాణం చేస్తారు. చేసిన తర్వాత సొలొమోను గారు ప్రార్థన చేస్తారు. సమూయేలు గ్రంథమేనా? రాజుల గ్రంథమా? రాజుల మొదటి గ్రంథం 8 30 నుంచి చూద్దాం. మరియు నీ దాసుడైన నేను నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపములు అంగీకరించుము. వినున్నప్పుడల్లా మమ్మును, అంటే వీళ్ళకి క్షమించాలన్నా దేవుడు ఏం చేయాలి? వినాలి. ఎలా చేయాలంట ప్రార్థన? నేను ఈ జనులు ఇశ్రాయేలీయులు ఈ స్థలము తట్టు తిరిగి, ఏ స్థలము తట్టు? యెరూషలేము మందిరం స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థలమైన ఆకాశమందు విని మా విజ్ఞాపనలు అంగీకరించుము. వినున్నప్పుడల్లా మమ్మల్ని క్షమించుము. ఎవడైనా తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠము ఎదుట ఆ ఒట్టు పెట్టునప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వారి తల మీదకి శిక్ష రప్పించి నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము. మరియు ఇశ్రాయేలుకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట
మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందున్న నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుదువు. ఇలా అదంతా అధ్యాయం అంతా చదివితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎటు తిరిగి ప్రార్థన చేస్తే వినమంటున్నాడు? యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వింటారు. అంటే సిగ్నల్ టవర్ ఎటు ఉంది దేవుడికి ప్రార్థన చేయటానికి? ఆ రోజుల్లో యెరూషలేము ఏ దిక్కులో ఉందో ఆ దిక్కు తిరిగి ప్రార్థన చేయాలి. అందుకే దానియేలు గారు చెరలోకి వెళ్ళినప్పుడు, బబులోను చెరలోకి వెళ్ళినప్పుడు ఎటు తిరిగి ప్రార్థన చేస్తాడు? 6:10 కదా దానియేలు గ్రంథం, 6వ అధ్యాయం కదా, ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం, దానియేలు గారు ఎవరికి మొక్కొద్దు అని రాజు శాసనం చేసినప్పుడు ఇంటికి వెళ్ళిపోయి తన కిటికీ తలుపులు తెరిచి 6, 10, 11 చదవండి ఒకళ్ళు పెద్దగా. ఈ శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొన్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టున తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చిన. ఎటు తిప్పంట? యెరూషలేము తట్టు తిరిగినప్పుడు అటు తిరిగి ప్రార్థన చేశాడంట. అప్పుడు దేవుడు ఆలకిస్తాడు. సొలొమోను గారు చేసిన ప్రార్థన అదే. అంటే ప్రపంచానికి చెదరిపోయిన ఇశ్రాయేలీలు యెరూషలేము ఎటుందో వాళ్ళు ఉన్న దేశానికి ఆ దిక్కు తిరిగి ప్రార్థన చేసి దేవుడిని అడిగితే వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అంటే డైరెక్ట్గా దేవుడికి వాళ్ళు ప్రార్థన చేశారు. అయితే పరిశుద్ధత ఉండి ప్రార్థన చేయాలి. ఒకవేళ పాపం చేసినా క్షమించమని అడిగి దేవుడిని బతిమలాడి క్షమాపణ పొంది ప్రార్థన చేస్తే వింటాడు. క్షమాపణ అడగకుండా డైరెక్ట్గా మన ప్రార్థన విజ్ఞాపనలు దేవుడికి చేస్తే ఆ రోజుల్లో వెళ్ళలేదు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత శిష్యులకి మాదిరి ప్రార్థన నేర్పిస్తాడు. ఎక్కడ? మత్తయి సువార్త. అక్కడ కూడా వాళ్ళు ఇశ్రాయేలీలు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా ప్రార్థన చేయమని ఒక ప్రార్థన మాదిరిని వాళ్ళకి యేసుక్రీస్తు వారు తెలియజేశారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి చూడండి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ఇప్పుడు డైరెక్ట్గా తండ్రికి ఏం చేయమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి అని ఈ శిష్యుల్ని, యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యుల్ని తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. ఎవరు నేర్పించారు ప్రార్థన? ఎప్పటికీ ఇది మామూలుగా మందిరాల్లో అన్ని ప్రార్థనలు అయిపోయినాక ముగింపు ప్రార్థనగా ఇది చేస్తారు. ఇదెందుకు? దీని పేరేంటి? మరి పరలోకంలో చేయాలి కదా, భూమి మీద చేస్తున్నారు. ఇది ఎక్కడ చేయాలి? ఇది ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. మాదిరి ప్రార్థన, మోడల్ ప్రార్థన, అంతే కదా. అంటే ప్రార్థనలో ఎలా చేయాలి ఏంటనే ఒక అంశాన్ని యేసుక్రీస్తు వారి శిష్యులకి, ఎందుకంటే వాళ్ళకి ప్రార్థన చేయటం కూడా రాదు అప్పుడు. అందుకని యోహాను శిష్యులు ప్రార్థన చేస్తున్నారయ్యా, మాకు కూడా ప్రార్థన చేయటం ఎలాగో నేర్పించని వాళ్ళు అడిగినప్పుడు ఈ మాదిరి ప్రార్థన యేసుక్రీస్తు వారు నేర్పాడు. అంటే డైరెక్ట్గా తండ్రిని, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక అని డైరెక్ట్గా తండ్రికి ప్రార్థన చేయటం వాళ్ళకి నేర్పించాడు. కానీ తర్వాత యేసుక్రీస్తు వారు కూడా డైరెక్ట్గా తండ్రికి ప్రార్థన చేశాడు. అయితే దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించింది ఎందుకంటే మధ్యవర్తిగా ఉండటానికి, నరులకు దేవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు ఉండటానికి దేవుడే ఏర్పాటు చేశాడు. అంతకుముందు వీళ్ళు ఇశ్రాయేలీలు దేవునికి ప్రార్థన చేయటానికి వీళ్ళకున్న అర్హత ఏంటి? ఇశ్రాయేలీలు దేవునికి ప్రార్థన చేయటానికి వీళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏంటి?
ఏదుంటే వీళ్ళు దేవునికి ప్రార్థన చేయొచ్చంటే సున్నతి అనే గుర్తిచ్చాడు. అబ్రహాము గారి ద్వారా సున్నతి అనే గుర్తిచ్చాడు. ఎవరైతే సున్నతి పొందుతారో వాళ్ళు దేవుని దృష్టిలో పరిశుద్ధులు, దేవుని జనాంగం. అలాంటి వారి ప్రార్థన దేవుడు వినేవాడు, అన్యుల ప్రార్థన దేవుడు వినడు. అంటే పరిశుద్ధత లేకుండా దేవుడికి ప్రార్థన చేస్తే వెళ్ళదు కాబట్టి, అన్యులు సున్నతి పొందలేదు కాబట్టి వాళ్ళ మాట వినడు. ఒకవేళ అన్యులు కూడా దేవుడిలోకి రావాలి, సున్నతి పొంది మేము పరిశుద్ధులుగా తీర్చబడాలి అని అంటే వాళ్ళకు కూడా అవకాశం ఉంది ఆ రోజుల్లో. కాకపోతే వాళ్ళు కొంత వెల చెల్లించి ఇందులోకి ప్రవేశించాలి, వెండి పెట్టి ఎవరైనా కొనాలి వాళ్ళని. కాబట్టి పరిశుద్ధులుగా తీర్చబడితేనే దేవుడు వాళ్ళ ప్రార్థన వింటాడు. అది పాత నిబంధనలో సున్నతి అనే ఒక గుర్తు వాళ్ళకి ఇచ్చి తద్వారా వాళ్ళు పరిశుద్ధులు, దేవుని బిడ్డలని తీర్మానం చేశాడు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి పరిశుద్ధత సున్నతి పొందితే రాదు, యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొందితే పరిశుద్ధత వచ్చింది అని మధ్యవర్తిగా ఎవరిని పెట్టాడు దేవుడు? యేసుక్రీస్తు వారిని పెట్టాడు. ఇప్పుడు ప్రార్థన చేసే విధానంలో మార్పు రావాలి. కానీ ఇప్పటికీ చాలామందికి ఈ విధానం తెలియకపోవటం విచారకరం. మిగతా సంఘాల సంగతి పక్కన పెడితే చాలా వాక్యాలు తెలుసుకున్న, ఇంత మహాజ్ఞానాన్ని నేర్చుకున్న మనలాంటి సంఘాల్లో కూడా ప్రార్థన చేయటం రాని అభాగ్యులు చాలామంది ఇప్పటికి ఉన్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎవరికి ప్రార్థన చేయాలో, ఎవరి ద్వారా చేయాలో, ఏం చెయ్యాలో ఏమీ తెలియని అమాయకులుగా ఉన్నవారు మరి ఈరోజు సంఘాల్లో, మన సంఘాల్లో కూడా ఉన్నారంటే నిజంగా అది కాదు ప్రియులారా. ఇప్పుడు కొత్త నిబంధన చట్ట ప్రకారంగా యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయమన్నాడో ఒకసారి చూడండి. కొన్ని రెఫరెన్స్లు చెప్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఎవరి పేరు ఉండాలండి? ఎవరి పేరు ఉండాలి? యేసుక్రీస్తు వారి పేరు ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండండి అంటున్నాడు. ఎలా చేయాలంట? ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాకు థ్యాంక్స్ చెప్పాలంటే దేవా స్తోత్రం అంటే వడ్డిద్దా? మనం కూడా అనుకుంటా ఉంటాం కదా, దేవా స్తోత్రం అంటాం. వెళుతుందా వెళ్ళదా? చెప్పండి. దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, యెహోవా స్తోత్రం అంటే వెళ్ళిద్దా వెళ్ళదా? ఏమో, వెళ్తే వెళ్ళింది, లేకపోతే లేదు, మనకేది నష్టం అన్నట్టు ఉంది. ఏదో ఒకటి చెప్పండి. వెళ్ళిద్దా వెళ్ళదా? వెళ్ళదు. ఎందుకు? ఏం చెప్పాడు దేవుడు అక్కడ? యేసుక్రీస్తు పేరిట సమస్తాన్ని గురించి థ్యాంక్స్ చెప్పాలంటే తండ్రి యేసుక్రీస్తు నామములో మీకు కృతజ్ఞతలు. ఇది లేకుండా వెళ్ళదా? ఇప్పుడు అప్పుడు వెళ్ళింది, పాత నిబంధన కాలంలో వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళిద్దా వెళ్ళదా? వెళ్ళదు. ఎందుకు? క్రీస్తు రక్తములో కొన్నాడు, విలువైన క్రీస్తు రక్తము ద్వారా మనలను కొన్నాడు దేవుడు. కాబట్టి మధ్యవర్తిగా ఎవరిని పెట్టాడు? యేసుక్రీస్తు. క్రీస్తు లేకుండా తండ్రి దగ్గరికి మనకు ఏమీ వెళ్ళదండి. మన ఉనికి వెళ్ళదు, మన ప్రార్థన వెళ్ళదు. కాబట్టి ఏది చేసినా కృతజ్ఞతాస్తుతులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట తండ్రికి చేయాలి. కొలసీ పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 3:17. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట, ఆయన పేరిట, ఎవరి పేరిట? ఎవరి పేరిట? ఎవరికి చేయాలి? పని చేసినా
పని చేసిన యేసుక్రీస్తు పేరు మీద చేయాలి, క్రియ చేసిన యేసుక్రీస్తు పని మీద చేయాలి, మాట్లాడిన యేసుక్రీస్తు పేరు మీద చేయాలి, ఇంకా కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసుక్రీస్తు పేరు మీద చేయాలి, సమస్తము యేసుక్రీస్తు పేరు మీద చేయాలి. అంటే మధ్యలో యేసుక్రీస్తు పేరు లేకుండా నువ్వేం చేసినా దేవుడికి చెల్లదా? చెల్లదు. నేను చేశానని చెప్పుకొని చేస్తే, నా పేరు పెట్టి చేస్తే చెల్లదు. ఎవరు గొప్పోడు పేరు పెట్టి చేసినా చెల్లదు. ఎవరి పేరు మీద చెప్తే ఆయన వింటాడు? యేసుక్రీస్తు. ఆయన లేకపోతే మనకు పరిశుద్ధత లేదు, మనకు అసలు క్షమాపణ లేదు, మన ఉనికే దేవుని సన్నిధిలో లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ దేవుని లెక్కలో సమాధుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళం. ఆడు చచ్చిపోయాడుగా, రిజిస్టర్లోంచి ఇంకా పేరు తీసేయలేదా అంటాడు. లేదు ప్రభు, వీడు ప్రభువులో బతికాడు అని జీవగ్రంథంలో పేరు చూపించారనుకోండి, వీడున్నాడు ఓకే అని అప్పుడు గుర్తిస్తాడు దేవుడు. లేకపోతే అపరాధములు పాపముల చేత మనం ఏమైపోయాం? దేవుని దృష్టిలో చచ్చిపోయిన శవాలు అయిపోయాం. చచ్చిపోయినోడిని ఎవడు జ్ఞాపకం చేసుకుంటాడు? చచ్చిపోయినోడు ప్రార్థన చేస్తున్నాడు అంటే నమ్ముతారా? నమ్మం కదా. అందుకే బతుకున్నాడు వీడు. ఎలా బ్రతికాడు? ఇదిగో యేసుక్రీస్తులో బతికాడు. క్రీస్తు ద్వారా బ్రతికాడని దేవుడు జీవగ్రంథంలో పేరు రాసుకొని ఆ బ్రతికినోడు ప్రార్థన యేసుక్రీస్తు ద్వారా చేస్తేనే వెళ్ళిద్ది తప్ప మరి ఇంకా ఏ నామములో ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. నువ్వు ఏ క్రియ చేసినా ప్రభు పేరు ఉండాలి. ప్రభు పేరు లేకుండా దేవుడి దగ్గరికి ఏ విజ్ఞాపన ప్రార్థన, ఏ కృతజ్ఞతాస్తుతులు, ఏ క్రియ కూడా వెళ్ళదు. అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు పేరుని ఉపయోగించే మనం దేవుణ్ణి గణపరిచిన, స్తుతించిన, ఆరాధించిన, లేదా కార్యక్రమాలు చేసిన, దాన ధర్మాలు చేసిన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రతిదీ యేసుక్రీస్తు పేరు మీద తండ్రికి చేయాలి తప్ప ఇది మధ్యలో ఎగరగొట్టామనుకోండి, మన ప్రార్థన విజ్ఞాపనలు తండ్రి దగ్గరికి చేరం. ఇంకా దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి చూద్దాం. దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 5:16 నుంచి, ఎల్లప్పుడూ ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఎవరినందు ఎవరి చిత్తం? ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పండి. ఇలా చేయటం యేసుక్రీస్తు నందు దేవుని మీ విషయంలో దేవుని చిత్తం. అంటే మన విషయంలో దేవుని చిత్తం ఎవరిలో ఉందంట? యేసుక్రీస్తులో. అంటే క్రీస్తు లేకుండా దేవుడు మనల్ని ఏమీ చేయలేదన్నమాట. అంటే ప్రతి విషయంలో థ్యాంక్స్ యేసుక్రీస్తు ద్వారా చెల్లించాలి అనే భావం. యోధా పత్రిక ఇంకా చూద్దాం, 25వ అధ్యాయం, యోధా పత్రిక 25వ వచనం, ఒకటే అధ్యాయం కదా. యోధా పత్రిక 25వ వచనం అంటే చివరి వచనం, 24, 25 కలిసే ఉంటుంది. తొట్టెళ్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, జాగ్రత్తగా వినండి, 24, 25లో 3 లైన్లో ఉన్నది విషయం ఎవరి గురించి అంటే దేవుని గురించి. తొట్టెళ్లకుండా మనల్ని కాపాడేది దేవుడు, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టేది దేవుడు. అలాంటి దేవుని నిలవబెట్టుటకు శక్తి కలిగిన మన దేవుడు, మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. అంటే ఏది చేసినా ఎవరి ద్వారా చేయమంటున్నాడు? మహిమ కలగాలన్నా, మహత్యం రావాలన్నా, ఆధిపత్యం రావాలన్నా, అధికారం రావాలన్నా యుగానికి పూర్వం, యుగాలకు తర్వాత, సర్వయుగాల్లో, ఇప్పుడు
దేవునికే క్రీస్తు ద్వారా మహిమ కలగాలి అంటున్నాడు. ఆధిపత్యం కూడా యేసుక్రీస్తు ద్వారానే కలగాలి అంటున్నాడు. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమాపత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నాడు. అంటే రోమాలో ఉన్న విశ్వాసులందరూ సర్వలోకంలో వారి యొక్క విశ్వాసం ప్రచారం అయిందంట. మీకు అర్థమైందా? రోమా ఇటలీ ప్రాంతం, పౌలు గారి ప్రయాణాల్లో నేర్చుకున్నాం. ఇటలీ ప్రాంతంలో రోమా ముఖ్యపట్నం. ఆ రోమాలో ఉన్న సంఘాలు ఏం చేసినాయి అంటే, వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళ విశ్వాసం ప్రచారం అయిందంట. అమ్మ, రోమాలో ఉన్న విశ్వాసులు అంటే అసలు ఎంత బాగా ఉంటారని వాళ్ళు అని పౌలు గారికి ఆ వర్తమానం వచ్చింది. అంటే మీ విశ్వాసం సర్వలోకమున ప్రచురము చేయుచుండుటను బట్టి, అంటే వాళ్ళ విశ్వాసం దేన్ని బట్టి ఉందని అర్థమైపోయింది అందరికీ. యేసుక్రీస్తులో దేవుని యందు ఉన్న విశ్వాసం, వీళ్ళకున్న విశ్వాసం ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించిందంట. సర్వలోకమున ప్రచురము చేయుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు పౌలు గారు. అంటే వాళ్ళు ఎక్కడో రోమా వెళ్ళలేదు ఎప్పుడు పౌలు గారు. ఎక్కడో ఉన్న రోమా వాళ్ళ విశ్వాసం ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా ప్రచారం చేయుచుండటాన్ని బట్టి ఇక్కడున్న పౌలు గారు ఎవరి ద్వారా రోమా సంఘాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట? యేసుక్రీస్తు ద్వారా రోమా సంఘాన్ని బట్టి పౌలు గారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఇంకా చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15 చూడండి సార్. 13వ అధ్యాయము హెబ్రీ పత్రిక 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా, అంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును అర్పించుదము. ఎవరి నామాన్ని ఒప్పుకొని జిహ్వ ఫలాన్ని అర్పించాలి? జిహ్వ ఫలం అంటే నీ నాలుకతో వచ్చే ఫలం. జిహ్వ అంటే నాలుక, నాలుకతో వచ్చే ఫలం అంటే మాటలు లేదా పాటలు. ఎవరికి అర్పించాలి ఇవి? ఆయన నామమును ఒప్పుకొని జిహ్వ ఫలము అర్పించుతాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. అంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలి. ఆ యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకొని ఎల్లప్పుడూ జిహ్వ ఫలాన్ని అర్పించాలి. అంటే ఎక్కడ చూసినా మనకి ఏం కనపడుతుంది? టోటల్గా యేసుక్రీస్తు ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఏది వెళ్ళదు. మధ్యవర్తిగా ఆయనే ఉన్నాడు కాబట్టి. ఇంకా చూడండి, అదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20-21, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏమంటున్నాడు? మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును ఎవరు చేసేది? ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా చేస్తాడంట?
యేసుక్రీస్తు ద్వారా చేస్తాడు. ఇంకా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్ అన్నాడు. అనండి, అనరా? మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికంగా చేయగలిగే శక్తి కలిగిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా తరతరాలు సదాకాలము సంఘములో ఏం కలగాలంట? అంటే మనం దేవుడిని అడిగిన కంటే దేవుడు మనకి ఎక్కువగా ఇవ్వాలంటే ఇస్తే సంఘము ద్వారా దేవుడికి ఏం కలిగిద్దంట? మహిమ కలిగింది. మరి మన సంఘం ద్వారా దేవుడికి ఏమన్నా మహిమ కలుగుతుందా లేదా? దేవుడు నాకేమిచ్చాడు అంటాం. ఎందుకు ఇవ్వాలి అంటే, ఎందుకు ఇవ్వాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉండి అడిగామా? పోనీ ఇవ్వాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. లేదు పాపం చేసాం, ఒప్పుకొని క్షమాపణ అడగాలి కదా. క్షమాపణ అడిగైనా బతువులు ఆడుకొని మళ్ళీ పరిశుద్ధపరచమని అడిగి పరిశుద్ధత పొంది మళ్ళీ అప్పుడు విజ్ఞాపన చేయాలి. ఏ విజ్ఞాపన చేసినా, ఏ ప్రార్థన చేసినా, ఏది చేసినా మధ్యలో ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు ద్వారా ఉండాలి. అందుకే యేసుక్రీస్తుని అంగీకరించిన అపోస్తలులు ఎవరైనా తండ్రిని కనపరచటానికి, తండ్రిని మహింపరచటానికి యేసుక్రీస్తు పేరునే వాడుకున్నారు. అందుకే మనకు అపోస్తల కార్యాల గ్రంథం అంతా చూస్తే యేసునామమున మీరు స్వస్థత పొందారు, యేసునామమే వీడిని స్వస్థపరిచిందని ఆ పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, యోహాను గారు కానీ వీళ్ళందరూ వాళ్ళని స్వస్థపరిచినప్పుడు ఎవరి పేరు చెప్తారు అక్కడ? యేసుక్రీస్తు లేకుండా దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేశాడన్న విషయాన్ని వాళ్ళు అక్కడ బయలుపరుస్తూ ఉంటారు. అంటే కొత్త నిబంధనలో దేవుడికి మన ప్రార్థన వెళ్ళాలంటే ఒకటి పరిశుద్ధత కావాలి. ఈ పరిశుద్ధత యేసుక్రీస్తు ద్వారా పొందుకోవాలి. ఒకడు పరిశుద్ధత కలిగిన పాపం చేసి అడిగితే దేవుడు క్షమించడు కాబట్టి, మన ప్రార్థన వినడు కాబట్టి, మళ్ళీ ఆ పాపాలన్నీ క్రీస్తు ద్వారా మళ్ళీ ప్రక్షాళన చేసుకొని అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన ప్రార్థన విని దానికి సరైన సమయంలో సమాధానం ఇస్తాడు. ఈ ప్రాసెస్ లేకుండా ఏదో మనకు వచ్చిన మాటలు 4 మాటలు వల్లి వేసుకొని వెళ్ళిపోయామనుకోండి, వింటాడా దేవుడు? వినడు. ఈ క్లారిటీ తీసుకొని ప్రార్థన చేయండి. చాలామందికి ప్రార్థన చేయటం ఎలాగో తెలియదు. ఒక్కొక్కరు నిలబెట్టి ప్రార్థన చేయాలని అనుకోండి, 2 నిమిషాలు మొత్తం వికెట్లన్నీ దాదాపు పడిపోతాయి. సల్జారం వచ్చి చెమటలు బట్టి ఎక్కడో కోలబడిపోతారు బీపీలు వచ్చి. ఎందుకంటే ప్రార్థన చేయటం రాక వణుకుబుట్టి భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేర్చుకోండి. మన తండ్రితో మాట్లాడటానికి మనకు భయం ఏంటి? తండ్రితో మనం డైరెక్ట్గా మాట్లాడలేము, మన వల్ల కాదు, ఆయన ఉగ్రుడు. అంత భయంకరుడైన దేవుడితో మనల్ని సమాధానపరిచింది యేసుక్రీస్తు వారు కాబట్టి ఆయన లేకపోతే మన ప్రార్థన దేవుడు వినడం, మనం లెక్క చేయడు. అలాంటిది యేసుక్రీస్తు మన పక్షాన నుండి మనతో పరిశుద్ధాత్మను మనలో పెట్టి ప్రార్థించండి, తండ్రిని అడగండి అని చెప్తే కన్న తండ్రితో మాట్లాడటానికి కూడా మనకి రావట్లేదంటే ఇంకెవరితో మాట్లాడి నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు చెప్పండి? ఏదన్నా సమస్య ఉంటే ఇంట్లో నాన్నకు చెప్పాలి, తండ్రికి చెప్పాలి. తండ్రితో మాట్లాడటం నాకు భయం అంటే అమ్మ ఉంటుందిగా పక్కన. తండ్రిని కూల్ చేయడానికి ఎవరు ఉంటారు ఇక్కడ? తల్లి ఉంటుంది. తల్లి లేకుండా తండ్రితో డైరెక్ట్గా నీ మాట్లాడటం రాదు. మరి తల్లితో సమాధానపడి తల్లి దగ్గర ఉండి తండ్రితో మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడితే ఇంకా నీ సమస్యకి పరిష్కారం రాదు. తల్లి అడిగింది అనుకో, వాడు అడుగుతున్నా అండి, అడిగి చేయండి అని ఆడిని వచ్చి అడగమని అంటాడు. నువ్వు చెప్పే బాగానే ఉంది, నీ మాట విన్నాను, ఆడొచ్చి నన్ను అడగటానికి ఏమిటి మధ్యలో అని అంటే ఏం చెప్తాం? దేవుడిని నువ్వు అడగాలి. అడగటానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారిని పెట్టాడు, ఆయన ద్వారా అడగమన్నాడు. అలాంటప్పుడు ఎంత అవకాశం దేవుడే ఇస్తే ఆ పరిశుద్ధత ఏదో పొందుకొని దేవుడు పని చేసి దేవుడి దగ్గర మనం పొందుకోవాల్సినవి అడగకుండా కోల్పోతున్నామనే భయం ఉంది. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఎక్కువ ఇస్తాడు, కరెక్టే. కానీ ఆ పని చేయాలి కదా మనం. దేవుడికి మనం చెల్లించాల్సిన కృతజ్ఞతాస్తుతులు అంటే పని చేసి థ్యాంక్స్ చెప్పాలి.
ఆ పని చేయకుండా అడిగితే దేవుడేమో ఇప్పుడు పని చేస్తే ఆటోమేటిక్గా ఇస్తాడు. పని చేసినా ఏమని అడగాలి? మత్తయి సువార్తలో నేర్పిస్తాడు కదా శిష్యులకు కూడా, ఏమని? మేము చేయవలసిందే చేసి ఉన్నాము నాయన, ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు, మేము నిష్ప్రయోజకులమైన దాసులు అని మీరు చెప్పండి అన్నాడు. అంత పని చేసిన నిష్ప్రయోజకమైన దాసులు అని చెప్పమన్నాడు దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా దేవుడిని మనం అడగాలి. పాత నిబంధనలు అడిగే విధానం వేరు, కొత్త నిబంధనలు అడిగే విధానం వేరు. అక్కడ డైరెక్ట్గా దేవుడిని అడిగారు. తర్వాత సొలొమోను గారు ఆ యెరూషలేము మందిరం కట్టించిన తర్వాత యెరూషలేము తట్టు తిరిగి వాళ్ళు అడిగారు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు సంఘ స్థాపన జరిగిన తర్వాత ఎలా అడగమన్నాడు? యేసుక్రీస్తు ద్వారా అడగమన్నాడు తప్ప యేసుక్రీస్తు లేకుండా నీ ప్రార్థన వెళ్ళదు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే తండ్రికి ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఆ ప్రార్థనే దేవుడు వింటాడు. అయితే పరిశుద్ధత కోల్పోకుండా ప్రార్థన చేయటం అలవాటు చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వయుగములలో రాజువై ఉండి సరాచర జగత్తును అందున్న సమస్తాన్ని సృజించి పరిపాలిస్తున్న మా పరలోకపు తండ్రి, మహోన్నతమైన ఘనమైన శక్తి కలిగిన మీ నామాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా మీతో మాట్లాడలేని అభాగ్యులం, కానీ మమ్మల్ని కరుణించి మీ కుమారుణ్ణి మాకు మధ్యవర్తిగా పెట్టి ఆయన వైపు చూసి మమ్మల్ని ఓర్చుకుంటూ సహిస్తూ కాపాడుతున్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. మీరు మాకిచ్చిన ఈ బ్రతుకు కొరకు ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము. అంతకంటే ముఖ్యంగా మీరు మాకిచ్చిన పరిశుద్ధత ముందు ప్రపంచంలో ఏదైనా దిగదుడిపోయినైనా అంత అద్భుతమైన పరిశుద్ధతను ఉచితంగా మాకు అనుగ్రహించి ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ మీ కుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ప్రార్థించడానికి, మా విజ్ఞాపనలు మీ సన్నిధిలో తెలియచేసుకోవటానికి మాలోనికి మీ పరిశుద్ధాత్మను మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఇక నుంచి మీ పిల్లలు ఇంతకుముందు ఎలా ప్రార్థించారో తెలియదు, కానీ ఇక నుంచి మీరు చెప్పిన వాక్యానుసారమైన క్రమములో ప్రార్థించటానికి వారికి నేర్పించండి. ఆనాడు శిష్యులు యేసుక్రీస్తు వారిని ఎరుగక ప్రార్థన ఎలా చేయాలో తెలియని స్థితిలో ఉండగా మీ కుమారుడు వారికి మాదిరికరమైన ప్రార్థన నేర్పించాడయ్యా. కానీ ఈరోజు కూడా అనేక మంది అదే ప్రార్థన అనుకొని దాన్ని కూడా కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. కానీ వాక్య సారములోనికి మేము వెళితే మాకు అర్థమైన విషయం, యేసుక్రీస్తు ద్వారా తప్ప మా ప్రార్థన మీరు ఆలకించరన్న విషయాన్ని మేము గ్రహించాము నాయన. ఇక నుంచి మీ పిల్లలైన వారు ఆ విధానంలో ప్రార్థించి మీ దగ్గర నుంచి అనేకమైన అద్భుతమైన మేళ్ళు పొందుకునే ధన్యతను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఎవరెవరికి ఎలాంటి ఇబ్బందులు ఇరుకులు ఉన్నాయో మీకు తెలుసునైనా మీ చిత్తమైతే ప్రతి ఒక్క ఇబ్బందిని ఇరుకుని తీసివేయండి క్రీస్తు ద్వారా. అలాగే తండ్రి, మరి శివకుమార్ గారు మరి స్టంట్ వేయబడి ఆపరేషన్ చేయబడి ఉండగా ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన భార్య కూడా మరి జ్వరంతో బాధపడుతూ కొంత ఊరట కలిగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అలాగే తండ్రి, మరి కృపారావు హైదరాబాదులో ఉన్నాడు. కాలుకు వచ్చిన ఇన్ఫెక్షన్ని జ్ఞాపకం చేసుకొని మీ చిత్తమైతే పూర్ణ స్వస్థతను ఆ బిడ్డకు అనుగ్రహించండి. ఇంకా సంఘములో చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరెవరికి అలాంటి ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో మీకు తెలుసునైనా ప్రతి సమస్య మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చమని బ్రతిమలాడుచు మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని రేపు కొమరిపూడిలో జరగబోయే సువార్త సభలో మీరుండి మీ సహాయాన్ని కోరుకుంటూ మీ ఆత్మ సహాయంతో రావలసిన బిడ్డలను సకాలంలో వచ్చుటకు ప్రేరేపించండి. అలాగే తండ్రి, అక్కడ ఎవరికి ఏ మాటలు అవసరమో అన్యుల మధ్య సువార్త ప్రకటించడానికి మేము సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు మెండుగా అనుగ్రహించమని కోరుకుంటూ తిరిగి ఎవరి గృహాలకు వారిని చేర్చమని బతిమలాడుచు మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.